హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు విలేజ్ వ్లాగ్స్. నా చిన్నప్పుడు గోడలకి సున్నము, గడపలకి ఎర్రమట్టి ఊసి ఇంకా పసుపు కుంకుమలు పెట్టేవాళ్ళు. ఇంటి ముందు పేడతో కల్లాపి చల్లి ముగ్గు పిండితో ముగ్గు వేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అన్నీ మారిపోయాయి. గోడలకు పెయింట్ వచ్చేసింది, ఇంటి ముందర టైల్స్ లేకపోతే గ్రానైటు, మార్బుల్స్ ఇలా వచ్చేసాయి కదా. మనకి సాఫ్ట్గా ఉండే నేలపైన ముగ్గు పిండితో ముగ్గు వేస్తే అస్సలు నిలవదు. మనం నడుస్తుంటే అది మన కాళ్ళెంబడే వస్తుంది, చూడ్డానికి కూడా చిరాగ్గా అనిపిస్తుంది. ఇలా సున్నంతో వేసుకున్నారు అంటే కొంచెం డార్క్ కలర్ టైల్స్ లేకపోతే గ్రానైట్ రాళ్ళ మీద ఇలా సున్నంతో వేసుకుంటే ముగ్గు పిండితో వేసిన లుక్కే ఉంటుంది. ఇంకా కసు దోసినా కూడా అది ముగ్గు పోతుంది అనే బాధ ఉండదు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం నీళ్ళతో క్లీన్ చేసుకుంటేనే ఈ ముగ్గు పోతుంది. కానీ మనం కసు దోయడానికైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొంచెం ముందు ప్రిపరేషన్ చేసుకోవాలి అంటే కూడా ఈ సున్నంతో ముగ్గు వేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఎక్కువ పని ఉంటుంది, ముందు రోజే ముగ్గు వేసి పెట్టుకుందాము, లేదా మెయిన్ డోర్కి ఇంకా గేట్కి చాలా దూరం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు మెయిన్ డోర్ ముందు ఇలా ముగ్గు వేసుకున్నారు అంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. ఒకవేళ గేటు వైపు మీరు ముగ్గు పిండితో ముగ్గు వేసినా కూడా ఇంకా మెయిన్ డోర్ ముందు మనం నడుస్తుంటాం కాబట్టి ముగ్గు పిండితో వేస్తే బాగోదు, మనకి నడవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. అందుకనేసి మనకి ముగ్గు పిండి లుక్ ఉండాలి కానీ నడవడానికి ఇబ్బంది ఉండకూడదు అంటే సున్నంతో ముగ్గు చాలా మంచి ఆప్షను. ఈ సున్నము పూజా సామాగ్రి స్టోర్లో అయినా సరే, జనరల్ స్టోర్లో అయినా సరే ఈజీగా దొరుకుతుందండి. కొంచెం నీళ్ళలో కలుపుకుంటే చాలు ముగ్గు వేయడానికి రెడీ అవుతుంది. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.